హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ రవిని. ఈరోజు నేను మీ ముందుకి బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 23న ఏం జరిగిందో డిస్కస్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. రాజ్ పోటీలో గెలిచిన రోజు అందరికీ కావ్యాన్ని తీసుకురావడం ఈ జన్మలో జరగని పని అని చెప్పేసి తన గదికి వెళ్ళిపోయాక సీతారామయ్యతో కావ్య ఫోన్లో ఈ ప్రయత్నాలన్నీ ఆపేయండి తాతయ్య, అలసిపోయాను అంటుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో అపర్ణాదేవి లేఖల వివరాలు కీలకంగా మారాయి. రాజ్ మొత్తానికి కావ్య దగ్గరికి వచ్చాడు. అసలేం జరిగిందో చూద్దాం. మరోవైపు కావ్య బాధను చూసిన కనకం జరిగింది అంతా అర్థం చేసుకొని ఇందిరాదేవికి కాల్ చేస్తే అప్పుడే అప్పన్నాదేవి కనకానికి 2 రోజుల్లో నా కోడలు నా ఇంట్లో ఉండేలా చేస్తాను అని మాటిచ్చింది. ఈ క్రమంలోనే నైట్ భోజనం చేయకుండా ఇంట్లో అంతా హాల్లో కూర్చొని ఉంటే రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మిలు తింటూ ఉంటారు. ఇంతలో రాజు వచ్చి శాంత భోజనం తీసుకునిరా, అంతా రండి తిందాం అనడంతో మరో రచ్చ స్టార్ట్ అవుతుంది. ఆ రచ్చలో రుద్రాణి రాజు తరపున ఉండి తాను తింటూనే ఇంట్లో వాళ్ళతో పోరాడుతుంది. కావ్యాను తీసుకుని రానందుకు వాళ్ళంతా ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు. రాజ్, మనకేం పోయింది, నువ్వు చేసిన దానిలో ఏ తప్పు లేదు కదా, నువ్వు తిను అంటూ సపోర్టివ్గా మాట్లాడుతుంది. ఇంకా ఆ మాటల యుద్ధంలో రాజు కూడా కోపంగా సరే అయితే మీరు తినకపోతే నేను తినను అని అనేసి వెళ్ళిపోతాడు. తప్పితే కావ్యాన్ని తీసుకొస్తాను అన్న మాట చెప్పడు. సీన్ కట్ చేస్తే మరునాడు ఉదయం నుంచి అపర్ణాదేవి ఇంట్లో కనిపించదు. రాజ్ నిద్రలేచి కిందికి వచ్చేసరికి అపర్ణాదేవి కనిపించడం లేదన్న వార్త తెలుస్తుంది. ఇంట్లో అంతా కంగారు పడుతూ ఉంటారు. తలో మాట మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఇందిరాదేవి ముందు భార్యను తరిమేశావు, ఇప్పుడు తల్లిని, ఇంకా తర్వాత అంటుంది రాజును ఉద్దేశించి. మిగిలింది మనమే కదా చిట్టి, ఏదో ఒక రోజు మనల్ని కూడా తరిమేస్తారులే అంటాడు సీతారామయ్య కోపంగా. ఏంటి తాతయ్య మీరు కూడా అంటాడు రాజు బాధగా. రాజ్, అక్క మనసు చాలా సున్నితం, ఏ నిర్ణయం తీసుకుందో ఏంటో, తనని త్వరగా వెతకండి అంటుంది ధాన్యలక్ష్మి బాధగా. అది విన్న రుద్రాన్ని ఇదొక్కటి ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుందో అర్థమే చావదు అని మనసులో రగిలిపోతుంది. ఇంకా అపర్ణాదేవి కారు కనకం ఇంటి ముందు ఆగుతుంది. ఆమె కారు దిగేలోపు కనకం, కావ్య, కృష్ణమూర్తి గమనించి పరుగున బయటికి వస్తారు. అపర్ణాదేవి చేతిలో లగేజ్ చూసి కావ్య షాక్ అవుతుంది. ఏంటి అత్తయ్య ఇదంతా అని అడుగుతుంది అయోమయంగా. ఇక్కడే నిలబడి మాట్లాడతావా అని కోపంగా అపర్ణాదేవి అనడంతో అయ్యో రండి వదిన గారు అని కనకం కంగారుగా లోపలికి పిలుస్తుంది. ఇంకా అంతా లోపలికి వెళ్తారు. అపర్ణాదేవి లోపలికి వచ్చి కూర్చొని నిన్ను ఇంటికి తీసుకొని రమ్మని రాజుని అడిగాను, కుదరదు అన్నాడు, అందుకే నేనే వచ్చేసాను అంటుంది అపర్ణ కళావతితో. మీరు ఇంటి గడప దాటడం ఏంటి అత్తయ్య, దుగ్గిరాలి వారి పరువేం కావాలి అంటుంది బాధగా కావ్య. మరి ఆ రోజు నువ్వు ఇంటి గడప దాటేటప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు అంటుంది అపర్ణాదేవి కోపంగా కోడలితో. నా పరిస్థితి వేరే, మీ పరిస్థితి వేరే అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది కావ్య. కానీ అపర్ణాదేవి వినదు. దాంతో కనకం అపర్ణాదేవికే సపోర్ట్ చేస్తుంది. నోరు మూసుకొని ఇక నుంచి మీ అత్తయ్య చెప్పినట్లు చెయ్యి అంటుంది. దాంతో కోపంగా క్యాన్సర్ కనకం గుర్తుపెట్టుకో, ఇకపై నేను ఏ నాటకం ఆడను అంటూనే అత్తయ్య మీరేం చేయాలనుకుంటే అది చేయండి, అడ్డు చెప్పను అని వెళ్ళిపోతుంది. ఇక పని మనిషి శాంత వచ్చి బాబుగారు అపర్ణాదేవి గదిలో లెటర్ దొరికింది అంటూ తెస్తుంది. దాన్ని అందుకున్న స్వప్న చదవడం మొదలు పెడుతుంది. ఏవండి, నన్ను క్షమించండి, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నాకు తెలుసు మీకు చెప్పకుండా ఈ పని చేసినందుకు నా మీద మీకు కోపం వస్తుందని తెలుసు. నిజానికి మీ మీద కోపంతోనే వెళ్ళిపోతున్నాను. మీరేం తప్పు చేశారని మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీ పెంపకంలోనే తప్పు ఉంది. మీ అతి గారాపం వల్ల వాడు మొండిగా తయారయ్యాడు. అందుకే నేను కావ్య వచ్చిన రోజే తిరిగి ఇంటికి వస్తాను అని రాసింది అపర్ణాదేవి. దానికి స్వప్న చదవగానే రాజు తలదించుకుంటాడు. ఇంకా కావ్య బ్యాచ్ మొత్తం రాజుని నిందించడం మొదలు పెడుతుంది. అప్పుడే రాజ్ అర్థమైంది మమ్మీ నా వల్లే వెళ్ళిపోయిందని. కానీ నేను తప్పు చేయడం వల్ల వెళ్ళిపోలేదు, తన కోడల్ని ఉద్ధరించడానికి వెళ్ళింది. తాను ఈ స్వప్న పుట్టింటికే వెళ్ళింది. కావాలంటే ఈసారి కాల్ చేసి తెలుసుకోండి అంటుంది రాజ్. మొత్తానికి కనిపెట్టేశాడు. రాజ్ చెప్పినట్లే స్వప్న కనకానికి కాల్ చేస్తుంది. కనకం అపర్ణాదేవి పక్కనే కూర్చొని భయపడుతూ స్వప్న కాల్ చేస్తుంది. ఏం చేయమంటారు, మీరేం మాట్లాడతారు అంటుంది. లేదు మాట్లాడు, అయినా నాకేమైనా భయమా, నిజమే చెప్పు అంటుంది అపర్ణాదేవి.
ఇటు కనకం అటు స్వప్న ఇద్దరు ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడతారు. మా ఆంటీ కానీ వచ్చారా అని కాల్ చేశానమ్మా అంటుంది స్వప్న కనకంతో. వచ్చారు, ఇక్కడే ఉన్నారు అంటుంది కనకం. నేను ముందే చెప్పాను కదా అక్కడే ఉంటుందని అంటాడు రాజ్. కోపంగా ఆ మాటలు విని అపర్ణ కూడా రాజు మాటలు వింటుంది. మా మమ్మీకి ఫోన్ ఇవ్వండి, తాను మీరు చెప్పే మాయ మాటలకు పడిపోయి మీ దగ్గరికి వచ్చిందని నాకు తెలుసు అంటాడు రాజు స్వప్న చేతిలో నుంచి ఫోన్ తీసుకొని కనకంతో. అంత అమాయకురాలు చిన్నపిల్లలు ఇక్కడ లేరని చెప్పు కనకం, నా ఇష్టంతోనే ఇక్కడికి వచ్చానని చెప్పు కనకం అంటుంది అపర్ణాదేవి కోపంగా రాజుతో మాట్లాడకుండా. వినిపించిందా అల్లుడు గారు అంటుంది కనకం భయపడుతూ. మమ్మీ నా మాట విను, నువ్వు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు మమ్మీ అంటారు రాజు ఫోన్లోనే. కనకం నాతో ఏం మాట్లాడాలన్నా ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడికి వచ్చి మాట్లాడమను, ఫోన్లో నేను మాట్లాడను అనేస్తుంది అపర్ణాదేవి. అల్లుడు గారు మీ అమ్మగారు ఏం చెప్తున్నారంటే అంటూ కనకం నసుగుతూ ఉంటుంది. వినిపించింది అంటూ రగిలిపోతూ ఫోన్ కట్ చేస్తారు రాజ్. సీన్ కట్ చేస్తే కమింగ్ యాప్లో రాజ్ కావ్య ఇంటికి వస్తాడు. అయితే మొదట కావ్యతో గొడవ పడతాడు. మా అమ్మను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నావా, మా అమ్మను నీ వైపు తిప్పుకున్నావా అన్నట్టుగా కోపంతో మాట్లాడుతూ ఉంటాడు. మీ అమ్మగారు వస్తే తీసుకొని వెళ్ళండి, నన్ను మాటలు అనద్దు, ఇందులో నా ప్రాంతం లేదు అన్నట్లుగా కావ్య రాజుపై కోపడుతుంది. మొత్తానికి రాజు లోపలికి వెళ్ళి అపర్ణదేవిని బతిమాలడం స్టార్ట్ చేస్తాడు. కానీ కావ్య వస్తే నేనే వస్తాను అంటుంది అపర్ణదేవి. ఇంకా రాజుకి తప్పేలా లేదు. అయితే ఈసారి కూడా కావ్యను అయిష్టంతోనే తీసుకుని వెళ్తాడు. ఇక కళావతి కోరుకునే రాజ్. కళావతికి తగ్గాలంటే కావ్య మంచిదని రాజు అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు అపర్ణాదేవి ప్రయత్నం కూడా కావ్యకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన సీరియల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.